ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ ప్రతిపాదనలో ఎక్కడ టారిఫ్ పెంచే ప్రతిపాదనలు ఏం చేయలేదు. ఒక్క రైల్వేస్కు తప్పితే ఒక రైల్వేస్కు దాదాపు 100 కోట్ల వరకు పెంపు ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన ఏ వర్గానికి ఎటువంటి పెంపు ప్రతిపాదించలేదు. ఇంకేమైనా అడుగుతారా క్వశ్చన్? తగ్గట్టుగా ఈ సబ్స్టేషన్ మెయింటెనెన్స్ కానీ అవి కానీ ఎక్కడ కూడా ఉండట్లేదు అనేది ప్రధాన ఆరోపణ. సబ్స్టేషన్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ దానికి సంబంధించిన మేము ఇటీవల కాలంలో ఈ నెట్వర్క్లో ఏదైనా డెఫిషియన్సీస్ ఉంటే వాటిని నిర్మూలించేదానికి, నివారించేదానికి ఒక స్పెషల్ ఆఫీసర్స్ను కమిషన్ తరపున నియమించడం జరిగింది. సో ఆ స్పెషల్ ఆఫీసర్స్ వారి డ్యూటీ ఏమంటే వారంలో కనీసం 4 రోజులు ఈ వారి డిస్కమ్ పరిధిలో ఉన్న అన్ని సబ్స్టేషన్స్ వారు పర్యవేక్షించి ఆ సబ్స్టేషన్స్లో ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే, ఏదైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసేందుకు రిపోర్ట్స్ మాకు నివేదిస్తే ఆ రిపోర్ట్స్ని మేము డిస్కామ్లకు పంపించి వారిని ఇటువంటి లోపాలు సరిదిద్దే కార్యక్రమం చేపట్టాం. అది చాలా విజయవంతంగా నడుస్తూ ఉంది. ముఖ్యంగా ఓవర్లోడ్, మీరన్నారు ఈ సబ్స్టేషన్స్లో ఈ ఓవర్లోడెడ్ ఫీడర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఐడెంటిఫై చేసి ఓవర్లోడెడ్ ఎట్లా సెగ్రిగేట్ చేయాలా అనేది వాళ్ళు మాకు రిపోర్ట్ నివేదిస్తే మేము తగిన ఉత్తర్వులు డిస్కామ్స్కి మేము అందజేయడం జరుగుతున్నది, ఇవ్వడం జరుగుతున్నది. తద్వారా ఏదైనా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే వాటిని అప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి సమస్యలు, ఓవర్లోడ్ సమస్యలు అటువంటి చాలా మటుకు ఆ సమస్యలను పరిష్కరిస్తున్నాం. ఆ సమస్యలు ఇప్పటికైతే చాలా తక్కువైపోయాయి. వ్యవసాయదారులది టైమింగ్ ఏమైనా పెంచే అవకాశం అంటే 7 అవర్స్ అది యాక్చువల్గా 9 అవర్స్ సప్లై. కాకపోతే డిమాండ్ అనూహ్యంగా పెరిగినప్పుడు, ఇప్పుడు మార్కెట్లో కొనాలన్నా కూడా కరెంటు దొరకనప్పుడు ఏదైనా ఒక అరగంట గంట ఏదైనా తగ్గించేదానికి అవకాశం ఉన్నప్పుడు తగ్గిస్తున్నారు. కానీ మామూలుగా అయితే ప్రభుత్వ పాలసీ ప్రకారం అయితే ఏమి, డిస్కౌంట్స్ పాలసీ ప్రకారం అయితే ఏమి మామూలుగా 9 గంటలే సరఫరా చేయాలనే ఒక పాలసీ అయితే ఉన్నది. దాన్ని ఇంతవరకు ఇప్పుడు రివైజ్ చేయలేదు. అంటే డిస్కమ్ నుండి ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు వ్యవసాయ అవసరాలకు డిస్కమ్ సప్లై చేస్తుందో అది ఇప్పుడు ప్రభుత్వం వారే డిస్కమ్తో అవసరం లేకుండా వినియోగదారులకు, వ్యవసాయదారులకు సరఫరా చేసేదానికి ఆ రకంగా అడుగులు వేస్తున్నది. సో అది వచ్చిన తర్వాత ఇంకా పవర్ పొజిషన్ చాలా ఈజీ అవుతుంది. సో ఎక్కడైతే ఇప్పుడు షార్టేజ్ ఉంది, మార్కెట్ పర్చేజ్ చేస్తున్నారో ఆ మార్కెట్లో కొనుగోళ్ళు అవసరం లేకుండా డిస్కామ్కు ఉండే మిగులు కరెంటును వివిధ వర్గాలకు సప్లై చేసేదానికి వెసులుబాటు కలుగుతుంది. ఇన్ని రోజులు ఏం జరుగుతున్నది? దానికి కారణాలు ఉన్నాయి కదా. అట్లాంటివంటే ముందు ఎట్లుందో అట్లే ఉంటాయి.
దాన్ని మీరు ప్రత్యక్షంగా అనుకుంటారో పరోక్షంగా అనుకుంటారో అది మీ ఇష్టం. ఇప్పుడు ఇది ఏదైనా చట్ట ప్రకారం చేస్తున్నాం, ఇదేమి ఎక్కడ దొడ్డిదారులు చేసే ఇది లేదు, అవసరము లేదు. ఏదైనా ప్రత్యక్షంగానే చట్ట ప్రకారం చేస్తున్నాం. సోలార్ పవర్ తీసుకున్నారు, అది తీసుకున్నారు, కనెక్ట్ కావట్లేదు, బ్యాలెన్స్ అవ్వటం లేదు. గ్రిడ్ కనెక్టివిటీ బ్యాలెన్స్ కాకపోతే గ్రిడ్ మెయింటైన్ చేయలేరు కదా. ఏదో ఒక కష్టాలు పడి అయినా బ్యాలెన్స్ చేయక తప్పదు. బ్యాలెన్స్ చేయాలంటే థర్మల్ స్టేషన్స్, బేస్ లోడ్ స్టేషన్స్ను ర్యాంప్ డౌన్ ర్యాంప్ అప్ చేయాల్సి వస్తుంది అవసరమైనప్పుడు. సప్లైని బట్టి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు గ్రిడ్ను ప్రాబ్లమ్స్ లేకుండా మెయింటైన్ చేయగలుగుతున్నారు. సిటీ నుంచి తీసుకుంటే మనం మేనేజ్ చేయగలమా సార్ ఈ రెండింటిని? అందుకే కదా నెట్వర్క్ దాదాపు 3,000 కోట్లు పెట్టి ఎక్స్పాండ్ చేశారు. అదేం ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఎవరండి? నాకు వినపడలేదు, దగ్గరకు వచ్చి మాట్లాడండి. పెంచామని కాదు, వాళ్ళు ప్రతిపాదనలు చేశారు, అది మేము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏడాది కండి, ఏఆర్ఆర్ కదా ఇది. ఏఆర్ఆర్ అంటే అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ఫర్ ది హోల్ ఇయర్ 23-24. ఏడాది కాదు, రోజు కాదు. అంతేనండి. థ్యాంక్ యూ. ఏమ్మా, 4 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లోని 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పరిధిలో వారు యాన్యువల్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ అంటే వార్షిక ఆదాయ అవసరాల నివేదిక మాకు సమర్పించడం జరిగింది. దాంతోపాటు ఆ నియంత్రణ కాలం అంటే కంట్రోల్ పీరియడ్, కొత్త కంట్రోల్ పీరియడ్కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ టారిఫ్ ప్రపోజల్స్ కూడా మాకు నివేదించడం జరిగింది. అట్లాగే ఏపీ ట్రాన్స్కో కొత్త నియంత్రణ కాలం ట్రాన్స్మిషన్ టారిఫ్ ప్రతిపాదనలు కూడా మాకు సమర్పించడం జరిగింది. అంటే ఏపీ జెన్కో కూడా రాబోయే 5 సంవత్సరాల కాలానికి వారి టారిఫ్ నివేదిక కూడా సమర్పించడం జరిగింది. వీటన్నిటి మీద జనవరి 29 మొదలుకొని ఫిబ్రవరి 1 దాకా బహిరంగ విచారణ చేపట్టడం జరిగింది. అందులో చాలామంది పాల్గొన్నారు. ఇది వర్చువల్ సమావేశం. రాష్ట్రంలోని నలుమూలల నుండి అభ్యంతరదారులు అందులో పాల్గొని వారి అభ్యంతరాలు తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ తిరుపతిలో స్టేట్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించాం. సమావేశంలో స్టేట్ అడ్వైజరీ కమిటీ మెంబర్లు అయితే ఏమి, అట్లాగే ఎక్సెప్షియో మెంబర్స్ అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ, తర్వాత చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్, ఈ 3 డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్, వారి ఇతర డైరెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. సో ఈ సమావేశంలో ఈ టారిఫ్ ప్రతిపాదనలకు సంబంధించి అనేక విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. సో వీటన్నిటిని పరిశీలించిన తర్వాత కమిషన్ వీటన్నిటి మీద ఉత్తర్వులు జారీ చేయడం జరుగుతుంది. ఇవి క్లుప్తంగా ఈ కమిషన్
ఈ టారిఫ్ సంబంధించి చేపట్టిన ఈ విచారణ వివరాలు. కొత్త ప్రతిపాదన అడుగుతారా మీరు? జనరల్గా మాట్లాడి మీరు ఈ 2023-24 సంవత్సరానికి గాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.